హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొట్టమొదటిసారి అరుణాచలం ఎవరైతే వెళ్తున్నారో అలాంటి వారికి అయితే ఈ వీడియో డిఫరెంట్గా అయితే ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు నాలెడ్జ్ పర్పస్ గురించి కూడా ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా అయితే ఖచ్చితంగా అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఇక్కడ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అరుణాచలంలో మనకు మెయిన్గా ఏంటంటే మహాదీపం అనేది ఏ రోజు జరుపుకుంటారు అని కొంతమంది అయితే అడిగారనమాట. వాటి గురించి అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఈ అరుణాచలం అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, తిరువన్నమలైలోని 2668 అడుగుల ఎత్తైన కొండ పైన ఈ మహాదీపం అనేది వెలిగిస్తారనమాట. అయితే మీరు ఇక్కడ చూడవచ్చు, తిరువన్నమలైలో దాదాపు 3500 కిలోల నెయ్యితో సాయంత్రం 6 గంటలకు అయితే ఈ మహాదీపాన్ని అయితే వెలిగిస్తారు. ఈ మహాదీపం 35 కిలోమీటర్ల పరిధిలో, అంటే 35 కిలోమీటర్ల దూరం వరకు అయితే మనకు ఈ దీపం అయితే కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు 2024లో అరుణాచలం గిరికొండ పైన మహాకార్తీక దీపోత్సవం అంటే 13 డిసెంబర్ 2024లో కృత్తిక దీపం కోసం నెయ్యి సమర్పించడానికి భక్తుల నుంచి 1 కేజీ అంటే 250 నుంచి ఉంటుంది అనమాట. అదేవిధంగా అర్ధ కిలో 150 రూపాయలు అయితే ఉంటుంది, పావు కిలో 80 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. అయితే ఏం చేస్తారంటే అది ఆ తేనె నెయ్యిని తీసుకుపోయి ఏంటంటే స్తోమతను బట్టి తిరువన్నమలై దేవస్థానం వారు ఆలయంలో కౌంటర్ పాయింట్ ఏర్పాటు చేస్తారన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే నెయ్యి అనేది ఇస్తారనమాట. అక్కడ ఆ దీపం కోసం కొంతమంది అయితే నెయ్యి అయితే తీస్తారు. అక్కడ కొంతమంది నెయ్యి కొనుక్కపోయి కొంతమంది ఆ దీపానికి అయితే ఇస్తారనమాట అట్లా. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ 2024 అరుణాచలం గిరి పైన మహాకార్తీకోత్సవం అయితే స్టార్ట్ అయిందనమాట. అదేవిధంగా కృత్తిక దీపం కోసం నెయ్యి సమర్పించడానికి భక్తుల నుంచి 1 కేజీ 250 రూపాయలు అయితే తీసుకుంటారనమాట. అదేవిధంగా అర్ధ కిలో 150, పావు కిలో 80 రూపాయలు అయితే తీసుకుంటారు. అదేవిధంగా భక్తుల స్తోమతను బట్టి తిరువన్నమలై దేవస్థానం వారు ఆలయంలో కౌంటర్ పాయింట్ మరియు ఆన్లైన్లో డబ్బులు పంపించే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మహాదేవుని భక్తుల సద్వినియోగం చేసుకోవడానికి కొంతమంది ఏంటంటే కొంతమంది భక్తుల మీద, ఇప్పుడు దేవుని మీద ఎక్కువ భక్తి ఉందనుకోండి, కొంతమంది కిలో కాదు 2 కిలోలు కాదు 3 కిలోలు కూడా పంపిస్తారనమాట. అట్లా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అయితే వెళ్ళే ప్లేస్ అనమాట. డెఫినెట్గా అయితే మీకు తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు అక్కడ అరుణాచలం అయితే వెళ్ళండి. అక్కడ నుంచి మనకు దగ్గర అయితే అవుతుంది అనమాట. మనకు అక్కడ నుంచి ఇంచుమించు 5 గంటల టైం అయితే పడుతుంది. బస్సులో వెళ్తే 5-6 గంటలు పడుతుంది, ట్రైన్లో వెళ్తే 4 గంటల టైం అయితే పడుతుంది. మనకు చాలా రకాల ట్రైన్స్ అయితే ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది డెఫినెట్గా అయితే గుర్తుంచుకోండి.